నమస్కారం. బయట వర్షం పడుతున్నా లేదా సాయంత్రం వేడి వేడి స్నాక్ తినాలనిపించినా అందరికీ గుర్తొచ్చేది కరకరలాడే ఉల్లిపాయ పకోడీ. ఈరోజు మన వీడియోలో పర్ఫెక్ట్ క్రిస్పీ పకోడీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా 2 ఉల్లిపాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా, సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లోని నీరు బయటకు వచ్చే వరకు ఇలా కలపడం వల్ల పకోడీలు చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో వచ్చే నీరు సరిపోకపోతే కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక చేతిని నీళ్లతో తడిచేసుకుంటూ పిండిని పల్చగా నూనెలో వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మన క్రిస్పీ పకోడీ రెడీ. చూశారుగా, వేడి వేడి ఉల్లిపాయ పకోడీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.